నుంచి మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆశీష్ అండ్ కుషాల్ అందరూ ఏంటంటే కాజాక్ అండ్ నేను ఒక్కడిని మాత్రం టాప్ ఈస్ గోయింగ్ టు లాంజా. అండ్ నేను వచ్చినప్పటికి ఏంటంటే టాబుకి వెళ్తున్నాను. సో టాబు కూడా కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చి కాజాలో స్టే ఉండాలని ఫిక్స్ అయ్యాను. చలో ఇక్కడ నుంచి ఇంక బయలుదేరిపోతాం. అడ్వెంచర్ ఈస్ కంప్లీటెడ్. నౌ వీ నీడ్ టు గో టాబు. చలో బడీస్, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. బ్యూటిఫుల్ ప్లేస్ మొదలెళ్తున్నట్టుందబ్బా. బాయ్ బాయ్ టు ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఆర్ యూ నాట్ కమింగ్? యా ఓకే. సో కెన్ ఐ స్టార్ట్? యా ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్లీ టాబోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ హియర్ టాబో ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ ఒక 2.5 hours పడుతుంది అనమాట. అండ్ టైం వచ్చేటప్పటికి ఆల్రెడీ 12:30 అయిపోయింది. సో నేను ఆరామ్సే 3:30 అలా రీచ్ అయిపోతాను అనుకుంటాను. కొంచెం ఏమైనా డిలే అయ్యి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి లేట్ అయిపోతే ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. నా ప్లాన్ వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నీ చూసుకొని రిటర్న్ కాజాకి వచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆల్రెడీ టైం డిలే అయిపోయింది. సో ఏం చేయాలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలన్నమాట. మనకి అంతకన్నా ఆప్షన్ లేదు. ఓకే గాయస్, బాయ్ 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 బాయ్. యా బాయ్ బాయ్. మిస్ యూ ఆల్ బడీస్. బాయ్ కుషాల్. యా బాయ్ ఆశీష్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి మధ్యదారిలో కట్ అయిపోతున్నారు. సో వీళ్ళు కాజాకి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ నేను వచ్చేటప్పటికి టాబుకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా వెనక్కి వెళ్ళిపోవాలి నేను. సో వీళ్ళు మధ్యలోనే వదిలేశారు. ఐ రియల్లీ మిస్ దెమ్ యాక్చువల్లీ. సో మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఇచ్చారు. నైట్ క్యాంపింగ్ అడ్వెంచర్ ఇప్పుడు వచ్చి నేను చేయలేదు, బట్ దే గివెన్ మీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఆశీష్ అయితే నన్ను అడిగాడు అనమాట, లాంగ్జాలో నైట్ స్టే చేసి మిల్కీ వే ఫోటోగ్రఫీ ట్రై చేద్దాం అన్నాడు. కానీ ఇప్పటికే చాలా డీల్ అయిపోయింది. సో సారీ బడీ, నేను టాబుకి వెళ్ళి ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోతానని చెప్పేశాను. కానీ నాకు కూడా ఇంకా ఉండాలని ఉంది, కాకపోతే కుదరదు, ఎందుకంటే డబ్బులు కూడా తగ్గుతున్నాయి. సో మ్యాక్స్ ఎంత జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి. సో నేనేంటంటే లేలో 10 days or 14 days ప్లాన్ చేస్తున్నాను. లేని బాగా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉంటే మనం జస్ట్ ఒక 5 kilometers to 6 kilometers ముందుకు వెళ్తే మనకి మానేయోగ్నం అనే విలేజ్ వస్తుంది. అండ్ అది చాలా బాగుంటుంది. సో ఒకసారి చూపిస్తాను. యా నేను చెప్పింది కరెక్టే కదా. ఈ బ్రిడ్జ్ నుంచే మనం ఒక 5 kilometers వెళ్తే మానేయోగ్నం అనే విలేజ్ వస్తుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, నిన్న రాత్రి క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం కెవ్ అనమాట. మామూలు రచ అయితే చేయలేదు రాత్రి అంతా. అండ్ ఇంకోటి మార్నింగ్ ఒక 2 ఫాక్స్లు నాకు అంటే సౌండ్స్ వినపడ్డాయి. నేనైతే డైరెక్ట్గా చూడలేదు, బట్ సౌండ్స్ అయితే క్లియర్గానే తెలుసు, ఎందుకంటే కుక్కలు ఆ టైప్లో అరవు. అండ్ మా టెంట్ చుట్టూరు తిరిగాయి అనమాట. బయటకు వచ్చి ఫోటో తీద్దామని అనుకున్నాను, ఫోటో కానీ వీడియో కానీ ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకు లేరని అయినా మళ్ళీ ఏదన్నా అయితే తేడా అవుతే ఫాక్స్ కదా ఏం చెప్పలేం. సో అందుకని నేను లోపల నుంచి కూర్చున్నా. పక్కాగా చెప్తున్నాను అది అయితే ఫాక్సెసే. అండ్ బయట ఫుడ్ ఉంది కదా, దానికోసం అవి వచ్చి ఉంటాయి అనుకున్నాను. కానీ ఒక నిమిషం భలే భయం వేసింది అబ్బా, ఫాక్స్ మా టెంట్ చుట్టూ తిరుగుతున్నాయంటే. దగ్గరలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఉన్న రోడ్డు మాత్రం సూపర్ అనమాట, స్కేరీ అండ్ అల్టిమేట్ వ్యాలీ. కావాలంటే మీరు కూడా చూడండి. అండ్ నాకో వైపు నుంచి వస్తే అది మాత్రం ఇంకా చాలా బాగుంటుంది రోడ్. ఈవెన్ అది వింటర్ టైంలో కూడా ఓపెన్ ఉంటుంది. ఓన్లీ సమ్ టైమ్స్ మాత్రం ఆపేస్తారు, లైక్ ఫర్ రోడ్ క్లియరెన్స్ ఆర్ లేదా స్నో క్లియరెన్స్ గురించి. ఇట్స్ లైక్ ఎ సర్క్యూట్ అనమాట. ఈ కాజాకి రావడానికి ఇట్స్ లైక్ ఎ సర్క్యూట్. మీరు మనాలి నుంచి అయినా రావచ్చు, లేదా షిమ్లా వైపు నుంచి అయినా రావచ్చు. సో ఇట్స్ లైక్ ఎ సర్క్యూట్. ఒకవేళ మీరు ఎలా అంటే మనాలి నుంచి వచ్చి షిమ్లా వైపు నుంచి వెళ్ళిపోవాలన్నా ఇట్స్ వెరీ ఈజీ. ఆర్ షిమ్లా నుంచి వచ్చి మనాలి నుంచి ఎగ్జిట్ తీసుకుందాం అనుకున్నా వెరీ ఈజీ. లైక్ ఏంటంటే మీరు ఈ రోడ్ నుంచి వచ్చారనుకో, షిమ్లా నుంచి నాకో, టాబో, నెక్స్ట్ పిన్ వ్యాలీ, డంకర్, ఇలా ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తారు. మనాలి నుంచి వస్తే చీచం నుంచి టాబో వరకు మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు. కానీ ఈ రోడ్ మాత్రం ఓన్లీ 4 months ఓపెన్ ఉంటుంది, మనాలి రోడ్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు టాబోకి కూడా రీచ్ అయిపోయాం. అండ్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడే సిగ్నల్స్ బాగుంటాయి కాబట్టి సో ఇక్కడ స్టే ఉందా అని ఫిక్స్ అయిపోయాను. అంటే కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్లీ, నాకు 4 అయిపోయింది. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లోర్ చేసినా మళ్ళీ ఇక్కడ నుంచి కాజాకి వెనక్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోయింది.
సరిపోద్ది, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత హడావిడిగా నేను పడుకోవాలనుకోవట్లేదు. సో ఇంక ఇక్కడ ఎక్కడైనా మంచి చీప్లో రూమ్ తీసుకొని ఇక్కడే స్టే ఉండాలనుకుంటున్నాను. ఎంత చీప్గా దొరికితే అంత చీప్గా, ఎందుకంటే నాకు అంత ఖర్చు పెట్టాలని లేదు ఇప్పుడు. ఓకే, ఫైనలీ ఐ గాట్ రూమ్. సారీ, ఇట్స్ నాట్ రూమ్ యాక్చువల్లీ, డామ్ అంట. సో ఇదేంటంటే బంకర్ బెడ్స్ ట్రావెలర్స్ కోసం అరేంజ్మెంట్ చేస్తారు. సో ఏంటంటే 4 బెడ్స్ ఉంటాయి, ట్రావెలర్స్ ఇలా షేర్ చేసుకొని రూమ్లో అడ్జస్ట్ అవుతారు. సో ఈ థింగ్స్ వచ్చేటప్పటికి, ఈ రూమ్ వచ్చేటప్పటికి 300 రూపీస్ అనమాట బెడ్కి. సో నాకు మ్యాక్సిమం పర్లేదు, బాగానే సేవ్ అయ్యాను. సో ఈరోజు ఇక్కడే ఉండి కొద్దిసేపు అలా ఫ్రెష్ అప్ అయ్యి మనం చలో బయటికి వెళ్ళి ఏదైనా వ్యూ చూసుకొని వద్దాం. దాని తర్వాత రూమ్లో కూర్చొని ఎడిటింగ్. ఓకే, జస్ట్ నో రూమ్ దగ్గర నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. సో ఏంటంటే ఇక్కడ దగ్గరలో మనకి మానస్ట్రీ ఉంది అండ్ కేవ్స్ ఉన్నాయి. సో అవి చూడడానికి వెళ్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మనతో పాటు క్యాంపింగ్ చేసిన అనిల్ భయ్య కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో టాప్కి వచ్చాడు అనమాట. సో లెట్స్ సే హాయ్. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానస్ట్రీ అండ్ కేవ్స్ ఈ రెండు చూడడానికి వెళ్దాం. చలో. సో టాపు మానస్ట్రీ, ఒకసారి జస్ట్ ఎంట్రన్స్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. అండ్ ఐ మీన్ ఎంత ఓల్డ్ మెయింటెనెన్స్ ఇది. స్ట్రక్చర్ చాలా బాగుంది, రైట్? అండ్ ఐ థింక్ వీ కెన్ గో, నో ప్రాబ్లమ్ బ్రో. దే పీపుల్ ఇన్ సైడ్. ఓ నైస్. ఒకసారి ఇదంతా చూడండి, వెరీ కూల్. ఓకే, దోస్ ఆర్ ఓకే. ఈ పైన అక్కడ కేవ్స్ లా కనబడుతున్నాయి కదా, ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలి. సో మేమేమనుకుంటున్నాం అంటే చీకటి పడిపోతుంది కాబట్టి ఫస్ట్ కేవ్స్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ కుదరకపోతే రేపు పొద్దున్న చేద్దాం టాబు మానస్ట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేవ్స్ చూడడానికి వెళ్దాం. బ్రో, ఇట్స్ జస్ట్ ఫీలింగ్ లైక్ సమ్ ఈజిప్షియన్ సంథింగ్, రైట్? సో చూడడానికి ఇదంతా ఎంత బాగుందంటే, ఏదో నేను ఈజిప్ట్లో ఉన్నట్టు అలా ఉంది, పిరమిడ్స్ టైప్లో. కానీ ఇదంతా కూడా మట్టితో కట్టుబడింది. ఐ థింక్ వీ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ అనదర్ సైడ్. ఐ థింక్ వీ కేమ్ ఇన్ టు మానస్ట్రీ. 1 second, I'll just check it out. Oh my god, really it's like something. చాలా బాగుంది కదా మనకి ప్లేస్ మాత్రం. అండ్ వ్యూ గురించి మీ అసలు చెప్పక్కర్లేదు, వ్యూ అంతా బాగుంది. సో ఇప్పుడే ప్లాన్ కూడా చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మేము ఓన్లీ మానస్ట్రీ చూస్తాం, రేపు మార్నింగ్ కేవ్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. వావ్, ఐ థింక్ దిస్ ఈజ్ బిఫోర్ 1000 years ఓన్లీ. Yeah, must be. But they should, this mud and stones, they should clean it. Huh. But every door is closed actually. Locked. Yeah. Okay. This is actually Sher Khan Golden Temple, but అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. I think there is no option to open. Tomorrow they will open, I think. Might be. There's timing for it. But this green doormat is ruining the beauty. Yes. Like, this is such a lovely place. It has to be maintained better way. This is fine. Yeah, this is actually very cool. And why they open something like this? This is the only open. Okay, let's go then. Okay, they are doing it. So boards are spitty. Wow. Okay, Bromstone Lakang Sampo, the largest temple of Brompton. Okay. This is also closed actually, but you can see from ఇక్కడ నుంచి చిన్న హోల్ ఏదో ఉంది, దీని నుంచి చూద్దాం.
less light inside. మైట్ బీ సో నో ఇక్కడ కనబడుతుంది కదా డోర్ లోపల నుంచి బుద్ధ అండ్ అక్కడ చిన్న లైట్. యాక్చువల్గా అయితే మానెస్ట్రీస్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి, పైన కూడా ఏం లేదు యాక్చువల్లీ. ఇది ఓపెన్లో ఉంటే బాగున్నా చూడడానికి, బట్ ఓపెన్లో లేదు. డ్యూ టు సమ్ లాక్డౌన్ అందువల్ల, బికాస్ ఆఫ్ కోవిడ్ ఓన్లీ దే విల్ క్లోజ్. జాల్మా పిక్చర్ ట్రెజర్. ఇట్స్ టూ డార్క్. ఓకే, ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది. వీ క్యాన్ సీ ఎనీథింగ్. ఓకే దెన్ సిట్ అండ్ రిలాక్స్ అమ్. బయట మాత్రం చూడడానికి ఎంత బాగుందో ఒకసారి చూడండి. Then what it was actually? What it was that's a monastery? New monastery. This is the old one. Okay. That was the new monastery. That was a new monastery. It will open in morning? No. It will. But that will open before. Okay. So as of now, नहीं वो बोला जैसे 4-5 वो वाली खुली है, ये बंद वाला बंद. యా, సో ఇంక ఇక్కడ ఇలా కూర్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇంక ఎడిటింగ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. చలో.